ఆసిఫాబాద్ జిల్లా పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నుండి మొదలుకొని ప్రభుత్వ వైద్య సిబ్బంది మరియు మెడికల్ సిబ్బంది, జూనియర్ ప్రభుత్వ అధికారులు, మెడికల్ విద్యార్థులు, ల్యాబ్ టెక్నీషియన్, ఆర్ఎంపీ సిబ్బంది, ఓబీసీ సిబ్బంది, జూనియర్ డాక్టర్లు ప్రతి ఒక్కరూ పాల్గొని కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైద్య సిబ్బంది మాట్లాడుతూ ఆగస్టు 9వ తారీఖున జరిగినటువంటి అత్యాచార సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి అని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. Hello. వైద్య సిబ్బంది అందరూ, వైద్యులు అందరూ పాల్గొని ఈ మెడికల్ స్టూడెంట్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా సంబంధిత ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ కానీ, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ కానీ, అండ్ తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కానీ, అన్ని అసోసియేషన్స్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అన్ని అసోసియేషన్స్ తరఫున మేమందరం నిరసన చేసి ఆ జరిగిన దుర్ఘటనలో వాళ్లకు ఎవరైతే బాధితులకు న్యాయం జరగాలంటే చేసిన నిందితులకి పక్కా శిక్ష పడాలి, ఉరిశిక్ష పడాలి. వాళ్లకు ఉరిశిక్ష పడితేనే మా అందరికి న్యాయం చేసినట్టు. అదే విధంగా ప్రతి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనూ కానీ, టీవీపీ హాస్పిటల్స్ కానీ, ప్రతి హాస్పిటల్లో ఒక మినిమం పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఇలాంటి దుర్ఘటనల్లో మమ్మల్ని ప్రొటెక్ట్ చేయవలసిందిగా గవర్నమెంట్ ని మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఓన్లీ మన వైద్య సిబ్బందిదే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల సమస్య ఇది. ప్రతి ఒక్క ఆడపిల్లను కాపాడాల్సిన బాధ్యత మన చేతిలో ఉంది. ఇది మన వైద్య రంగంలో జరిగింది కాబట్టి మనం వైద్యులంతా ముందుకొచ్చినాం. ఇది ప్రపంచమంతా ఉంది కనుక అందరూ ముందుకొచ్చి పోరాడి శిక్షనే కోరుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు వైద్య రంగంలోనే ఇవి జరుగుతున్నవి కాబట్టి మారుమూల గ్రామాల్లో పిఎస్సీలో కనీసం ప్రహారీ గోడలు కూడా లేవు. వాచ్మెన్ అటు ఇడిసబెట్టి గోడలు కూడా లేవు. ఏ మూల నుంచి అయినా ఎవరైనా వచ్చి అసలు రక్షణ అనేదే లేదు. చిన్న హాస్పిటల్లో అయితే ఒక్కరే మెంబర్ ఉంటారు స్టాఫ్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో ఎంతమంది ఉన్నారు, చిన్న హాస్పిటల్లో ఒక్క స్టాఫ్ తనకి ఏమైతుందో భద్రత అయితే లేదు. మెయిన్ గా చిన్న హాస్పిటల్స్ లో వాచ్మెన్ కాదు ఎవరు కూడా ఉండరు నైట్ టైంలో, ఒక స్టాఫ్ నర్స్ తప్ప. సో ప్రభుత్వం తొందరగా స్పందించి వాళ్ళకు ఉరిశిక్ష వేయాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ ఏ అబ్బాయికైనా నువ్వు అమ్మాయితో ఇట్లా ఉండాలి, ప్రతి ఒక్క